మురుగునీటి నుంచి మనీ సంపాదించేందుకు సరికొత్త ప్లాన్ చేస్తుంది వాటర్ బోర్డ్. ఇళ్ల నుంచి వచ్చే సివరేజ్ ను ట్రీట్మెంట్ చేసిన తరువాత నగరంలో ఉన్న చెరువులతో పాటు మూసీలోకి పంపుతున్నారు. వీటిని భవన నిర్మాణ పనులతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించేలా కసరత్తు చేస్తుంది. ఇక శివారు ప్రాంతంలో భారీగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వాటికి ఈ నీటిని ఉపయోగిస్తే నీటి కొరతలను అధిగమించడంతో పాటు మురుగునీటిని రీయూజ్ చేసుకున్నట్టు అవుతుందని అధికారులు అంటున్నారు. రోజు రోజుకు నగరం విస్తరిస్తోంది. ఇండ్లు పెరిగిపోతున్నాయి. దీంతో సేవరేజ్ వాటర్ కూడా ఎక్కువగా వస్తోంది. ఇండ్ల నుంచి బయటకు వచ్చే మురుగునీటిని శుద్ధి చేసేందుకు నగరంలో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2000 MLDల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. గతంలో ఉన్న 25 ఎస్ఎఫ్టీలతో పాటు రీసెంట్ గా కోకాపేట్, దుర్గం చెరువు, నల్ల చెరువు, పెద్ద చెరువు, పటేల్ చెరువు, కాజాకుంట, ఫతేనగర్, నాగోల్, సఫిల్గూడ ఎస్టీపీలు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని కలుపుకొని మొత్తం 1650 MLDల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎస్టీపీల్లో ట్రీట్మెంట్ చేసిన నీటిని మూసీలోకి పంపిస్తున్నారు. నగరంతో పాటు నగర శివారులో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరైజ్డ్ బిల్డింగ్స్ తో పాటు భారీ కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి పెద్ద ఎత్తున నీటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న బోర్ల ద్వారా వచ్చే నీళ్లు ఇంతటి భారీ నిర్మాణాలకు సరిపోవడం లేదు. దీంతో వీటన్నింటికీ వాటర్ బోర్డు నీటిని సరఫరా చేస్తోంది. అయితే సమ్మర్ వస్తుండటంతో ఇంకా నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా వచ్చే నీటిని మూసీలో వదిలేస్తే ఎలాంటి లాభం లేదు. వాటిని నిర్మాణాల అవసరాలకు ఉపయోగిస్తే ఆ నీటిని వినియోగించుకోవడంతో పాటు మంచినీటిని సేవ్ చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు జలమండలి అధికారులు. ఈ విషయంపై రీసెంట్ గా నగరంలోని బిల్డర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి వారికి వివరించారు. తమ ప్రాజెక్టులకు దగ్గరగా ఉన్న ఎస్టీపీల నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా ట్రీటెడ్ వాటర్ ని తీసుకెళ్లి భవన నిర్మాణ అవసరాలకు వాడుకోవాలని సూచించారు. దీనికి గాను నార్మల్ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్ని SBR టెక్నాలజీతో వచ్చినవేనని చెబుతున్నారు ప్లాంట్స్ నిర్వాహకులు. ఇందులో శుద్ధి చేసిన నీటిని తాగడానికి, స్నానానికి తప్ప అన్ని అవసరాలకు వాడుకోవచ్చని సర్టిఫై చేస్తున్నారు. ఇండస్ట్రియల్ తో పాటు భవన నిర్మాణ అవసరాలకు, మున్సిపల్ అవసరాలకు వాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ అవుట్లెట్ వచ్చిన ఏదైతే ట్రీటెడ్ వాటర్ ఉంటుందో ఈ ట్రీటెడ్ వాటర్ని మనం అగ్రికల్చర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి. ప్లస్ మనం ఏంటంటే ఫర్దర్గా టెరిషరీ చేసుకుంటే మనం ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మున్సిపల్ పర్పస్ ఎనీ హార్టికల్చర్ కానీ గ్రీనరీ డెవలప్మెంట్ కానీ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వాటర్ని. ఎస్టీపీల నుంచి భవన నిర్మాణ ప్రాంతాలకు పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాలని భావిస్తోంది జలమండలి. అయితే దీనికి గాను ఎంత ఛార్జ్ చేయాలనేది మరోసారి బిల్డర్లతో మీట్ అయ్యి ఫైనల్ చేస్తామంటున్నారు వాటర్ బోర్డు అధికారులు.